సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు మాట అనేది ఆచి తూచి మాట్లాడాలి అని అంటారు. అంటే ఏ మాట మాట్లాడినా అది ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుందో అందరికీ తెలిసింది. అయితే నేను మీకు ఒక వీడియో చూపిస్తా ఇప్పుడు. మీరు దాన్ని బట్టి ఒక్కసారి ఆ మాట విధానం గురించి ఏమైనా చెప్తారా? ఆ వద్దు వీడియో అవసరంలా. ఆ! ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు ఈ నిందలు, ఆ! ఒకళ్ళు విమర్శించుకోవటాలు ఆ! అవి కూడా ఎక్కువైపోయినాయి. అవును. ఎక్కువైనాయి. అంటే నిందలు, విమర్శించుకోవడం విషయం పక్కన పెడితే ప్రజల్లోకెళ్ళి బూతులు మాట్లాడడం. పండబెట్టి తొక్కుతా, అబ్బబ్బే! పేగుల మెడలో వేసుకుంటా, అదే అంటే ఈ విధమైన మాటలు ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా? అదేమిటంటే మేము ప్లేడర్లం. కోర్టులో కూడా మేము చాలా డిగ్నిఫైడ్గా ఆర్గ్యూ చేసేవాళ్ళం ఆ రోజుల్లో. హ్మ్. హ్మ్. ఇప్పుడు లెవెల్స్ పడిపోయి. హ్మ్. అలాగే రాజకీయాల్లో కూడా చాలా పతనమైంది. హ్మ్. చాలా పతనమైంది. వ్యతిరేకైనా, శత్రువైనా గౌరవంగా పలకరించుకుంటాం. అవును. ఆ గౌరవం లేదు, తీసేశారు. అవును. ఆ అసెంబ్లీలోనే ఎరా అని బూతులు తిట్టుకుంటున్నారు. హ్మ్. ఇంకా అసెంబ్లీ ఎందుకు? సెషన్ ఎందుకు? అంత డబ్బు ఖర్చు పెట్టడం ఇలా అలా మంచిది కాదు కదా. హ్మ్. అవన్నీ పోనీ. అంటే ఈ విధమైన మాటలు ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా అని? తప్పు. ముఖ్యమంత్రి కాదు ఏ మంత్రి మాట్లాడకూడదు. హ్మ్. ముఖ్యమంత్రి కాదు ఏ మంత్రి మాట్లాడకూడదు, తప్పు కదా. మనం కొన్ని లిమిట్స్లో మాట్లాడాలి. ఆ లిమిట్స్కు దాటితే గౌరవం పోతుంది, మనకు పోతుంది, సభగా పోతుంది, ప్రజల్లో కూడా తేలికైపోతుంది. అలాంటి పనులు చేయకూడదు. అంటే అలాగే అసెంబ్లీలో కొన్నిసార్లు చర్చలకి ఆడవాళ్ళు కూడా వస్తారు. మంత్రి అదే హో ఇప్పుడు హోదాలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఆడవాళ్ళ, మగవాళ్ళ, సభ్యుల్ని ఎవరిని కూడా కించపరచకూడదు. సభ్యుల్ని కించపరచడమే కాకుండా మన ఆచారాల వ్యవహారాలు కూడా చక్కగా గౌరవించాలి. మన సమాజం ఎట్లా వచ్చింది, ఏ విధంగా వచ్చాం, మనం ఎక్కడి నుంచి వచ్చాం, వాళ్ళు లేని మనం ఎక్కడ ఉన్నాం అనే భావన రావాలి. మన తల్లులు లేకుండా మనం ఎక్కడ ఉన్నాం, పిచ్చి మాటలు మాట్లాడితే ఎట్లా. కనుక ఇవన్నీ జాగ్రత్తగా మాట్లాడాలి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు తెలుసా? ముఖ్యమంత్రి గారు తెలుసు. ఆయన ఏం చేశాడంటే, ఆ! నేను ఒక చిన్న విషయం చెప్తా ఆయన గురించి. చెప్పండి. గవర్నర్ గారు ఉపన్యాసం ఇవ్వడానికి వచ్చాడు. హ్మ్. హ్మ్. అప్పుడు అది మెడ్రాస్ ఆయన. ఆ! వస్తే ఆయన కుర్చీ లాగేశాడు అయ్యా! గవర్నర్ గారు. ఆ! అయితే నా కుమారుడు కూడా స్పీకరు. హ్మ్. అతనికి ఒక రోజు ఏమో జైల్లో పెట్టారు అతను. రేవంత్ రెడ్డిని. ఆ, ఆ! ఒకరోజు జైల్లో పెట్టారు అతన్ని. ఎందుకంటే గవర్నర్ బాధపడతాడని స్పీకరు గవర్నర్తో మాట్లాడుకుని ఒక్కరోజు జైల్లో పెట్టాడు. హ్మ్. కనుక అది స్లర్రే ఆన్ హిమ్. తప్పు కదా, అట్లా చేయకూడదు కదా. గవర్నర్ ఉపన్యాసం ఇవ్వడానికి వస్తే హౌస్లో కుర్చీ లాగేస్తాడు. చిన్నపిల్లలు చేసే చేష్టలు పెద్దవాళ్ళు చేయాల్సినవి కాదు. కనుక అతని గురించి నన్ను అడిగి తెలుసుకోవాల్సినంత అవసరం లేదు. అయితే కుర్రతనమైన మంచి ఎనర్జీ ఉంది కానీ కష్టపడుతున్నాడు, చేస్తున్నాడు అని చెప్పారు మొన్న. చేస్తున్నాడు, భుజనే చేయటం చాలా అవసరం, అలా మంచి పని చేస్తున్నాడు అని. తప్పే ఉంది అందులో. రైట్ సార్. అయితే గడిచిన 10 ఏళ్లలో కేసీఆర్ గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే రీసెంట్‌గా మీదొక ప్రెస్ మీట్ చూసాను నేను. ఆ ప్రెస్ మీట్‌లో సెక్రటేరియట్ గురించి మీరు మాట్లాడారు. కేసీఆర్కి ఒక విజన్ ఉంది, హ్మ్. నాకు అర్థమైంది. హ్మ్. ఆ సెక్రటేరియట్ కట్టిన పద్ధతి అది చూస్తే అడ్మైర్ హిమ్. ఇట్లా మనం ఇవాళ బెంగళూరులో సెక్రటేరియట్ చూడడం ఎప్పుడన్నా మీరు సెంట్రల్ ఎంత చక్కగా కట్టాడు. అప్పుడు చాలా చీఫ్ మినిస్టర్, ఫస్ట్ చీఫ్ మినిస్టర్ కట్టాడు. అవును. ఏదోటి అంటారు, తిన్నారని తినలేదు, ఈ ఏదో మాటలు కూతలన్నీ మాట్లాడుతూ ఉంటారు. దాని గురించి మనం పట్టించుకోకూడదు. బట్ అతనికి ఆ విజన్, ఫ్యూచర్ని గుర్తుపెట్టుకుని హైదరాబాద్కి ఒక తలమానిక ఇప్పుడు ఆ బిల్డింగ్ సెక్రటేరియట్. హ్మ్. అంతకుముందు సెక్రటేరియట్ కోసం గుడిసెల్లో దూరినట్టు ఉండేది. అవును. కనుక ఐ అప్రిషియేట్ దట్. తప్పే ఉంది అందులో. హ్మ్. అంతవరకు. అంటే ఇప్పుడున్న కాలంలో బేసిక్‌గా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత అసలు బేసిక్‌గా కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి ఎలా ఉండేది? అంటే రైతులకి ఏ మేర పీట వేసేది? ప్రజలకి ఏ మేర పీట వేసేది? పార్టీలు అనవసరం అమ్మా. నేను చెప్పాను మీకు, అనేకమైన స్కీమ్స్ పెట్టాం మనం అంతా. బూరుగుల రామకృష్ణ గారు ఉన్నప్పుడు అంటే హైదరాబాద్ ఉండాలంటే ఎట్లా ఉంటుంది? ఉండదు కదా. ఉండదు. అప్పుడు నేను చదువుకోవడానికి వచ్చాను. ఆయన పిలిస్తే వెళ్ళాను ఒక రోజు. యూత్ కాంగ్రెస్ పిల్లలు రావినారాయణ రెడ్డి గారి దగ్గర తిరుగుతూ ఉండేవాళ్ళం. ఆయన విశాలాంధ్ర కావాలని ఫైట్ చేస్తూ ఉండేవాడు, కమ్యూనిస్ట్ ఆయన. మేము ఆయన దగ్గర తిరుగుతుండేవాళ్ళం అప్పుడు. విశాలాంధ్ర రామకృష్ణరావు గారు కూడా విశాలాంధ్ర కావాలని కోరిన మనిషి ముఖ్యమంత్రిగా.
సో అప్పుడు ఆయన బిల్డింగ్ చూసి ఇప్పుడున్న గవర్నర్ బిల్డింగ్ దాన్ని ఏదో అంటారు, దాని పేరు ఏదో ఉంది, చూసి ఎంత చక్కగా కట్టారు, దీన్ని ఎవరో సాయిబులు అని చెప్పారు అనుకున్నాం. ఇప్పుడు అలాంటి బిల్డింగ్స్ కట్టడం అనేది అయ్యి ఒక మంచి టేస్ట్ ఉన్నాళ్ళే చేస్తారు. మంచి ఫ్యూచర్ని గుర్తులో పెట్టుకుని, ప్రజానీకాన్ని గుర్తుపెట్టుకుని. ఇప్పుడు హైదరాబాదు రాజధాని అంటే ఒక హైకోర్టు చీఫ్ జస్టిస్ కోర్టు అంటే అట్లా అది అతనిలో కనపడింది. నాకు గ్రహించాడు, చక్కగా కట్టాడు. హైదరాబాద్ తలమానికం మనం ఇప్పుడు సెక్రటేరియట్, హైకోర్టు ఒకటి, ఇది ఒకటి, అలాగే నైజాం. గడిచిన 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం గురించి చెప్తే ఏం చెప్తారు? ఇది చెప్పాగా, ఈ స్కీమ్స్ అన్నీ పెట్టుకుని డబ్బులు అసలు పనికి వదిలేశారు. అదర్ పని అంటే ఎదుగుదల విషయంలో అందరికీ అన్ని గవర్నమెంట్లు అదే పిచ్చి పనులు చేస్తారు. ఈ స్కీమ్స్ పెట్టుకుని ప్రజల్ని తృప్తిపరచాలి కదా. మరి పార్టీగా మనం కొన్ని ప్రామిసెస్ చేసాం కదా, అందుకారణంగా డబ్బు ఎస్టాబ్లిష్మెంటు తినేస్తారు. ఈ ఎస్టాబ్లిష్మెంటు ఈ కుర్రాళ్ళ మెయింటైన్ చేయటం దీంతో అయిపోతుంది. అది సెక్రటేరియట్ లాగా అన్ని స్కీమ్స్ చేయగలడు అతను, చేస్తే సంతోషిస్తా. ఎట్లా చేయగలడు? సెక్రటేరియట్కి ఎంత అయిందో నాకు తెలియదు, చాలా బాగా కట్టాడు. అట్లా మంచిని మంచి అంటాం దాని. మీ అబ్బాయి గారు ఆల్మోస్ట్ 10 ఏళ్ళు కష్టపడ్డారు, ఇప్పుడు మంత్రి అయ్యారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఆ అబ్బాయి స్పీకర్గా మంచిగా రాణించాడు. దాని చేత మా తెనాలి అసలు తెనాలి ఇల్లు కూడా ఉంది అక్కడ. తెనాలికే ఆయన అక్కడే ఎమ్మెల్యే. నేను ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యా అక్కడ. ఆయన ఇప్పుడు 3-4 సార్లు అయ్యాడు అక్కడ తెనాలిలోనే ఎమ్మెల్యే. అయితే బాగా చేస్తున్నాడని అక్కడ వచ్చిన నా దగ్గరకు వచ్చేవాళ్ళు చెప్తున్నారు, అబ్బాయి బాగా చేస్తున్నాడండి, అక్కడే ఉంటున్నాడు, అన్ని అందరికీ. అది అన్ను ఎవరి టేస్ట్ వాళ్ళదే. బట్ ఈజ్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్ కనుక హీ విల్ బి యూస్ఫుల్ ఇన్ ద పబ్లిక్ లైఫ్. లాంగ్వేజ్ కూడా ఇంగ్లీషు తెలుగు అన్నీ కూడా కమాండ్ ఉంది, చక్కగా హీ విల్ బి యూస్ఫుల్. అంతవరకే చెప్పారు. ప్రజలకు ఏదో చేయాలని ఒక దాహం ఉంది కనుక హీ విల్ బి యూస్ఫుల్, అంతవరకే చెప్పారు.